హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏదన్నా ఒక ప్లాట్ కొనాలి అన్నా, ఫ్లాట్ కొనాలి అన్నా, ఏదైనా ఇల్లు కొనాలి అన్నా గానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ మమ్మల్ని కలవండి, మేము కలిసి మేము సలహాలు ఇస్తాం అని చెప్తూ ఉంటారు. కానీ ఎవరినైనా నమ్మాలి అంటే రియల్ ఎస్టేట్‌కి సంబంధించి చాలా ఆలోచిస్తాం. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో మోసాలనేటివి ఎక్కువ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి వార్తలు మనం ఎక్కువ వింటాం. కానీ ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, ఈయన నమ్మొచ్చు, ఈయన జెన్యూన్ అని ఎలా తెలుసుకోవాలి మనం? ఈ అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఏదన్నా ప్లాట్ కొనాలి అన్నా, ఫ్లాట్ కొనాలి అన్నా, ఇన్ కేస్ ఏమన్నా ప్రాపర్టీ ఏదైనా కొనాలి అని అన్నా కానీ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ ని కలిస్తే మంచిది. ఏదన్నా లోపల లిటిగేషన్స్ ఏమైనా ఉంటే తెలుస్తాయి అని అంటారు. కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యక్తిని నమ్మాలి అంటే ముందు అనుమానం వస్తుంది. ఈయన నమ్మచ్చా? ఈయన జెన్యూనేనా? ఈయన మోసం చేస్తాడేమో? ఎందుకంటే మోసాలు అనేవి ఎక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడ. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళే లిటిగేషన్స్ లో ఇరుక్కుంటున్నారు, అందులో ఇబ్బందులు పడుతున్నారు. కామన్ మ్యాన్ ఇబ్బంది పడాలంటే కొంచెం కష్టం అయితే ఇబ్బంది పడి ఆలోచించి రియల్ ఎస్టేట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తాడు. కానీ ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లేదంటే ఎక్స్పర్ట్ గాని ఇది జెన్యూన్ అని ఎలా తెలుసుకోవాలి ఒక కామన్ మ్యాన్? సో, చాలా ఇంపార్టెంట్ టాపిక్ మేడం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఆలోచన ఉంది, ప్రాపర్టీస్ కొనాలి, ఎన్నో సంవత్సరాల కష్టాడి జీతం ఉంటుంది. అది అది పెట్టుబడి పెట్టేటప్పుడు ఏమైతే డబ్బు ఉంటే ఒక బలం ఉంటుంది. నా దగ్గర మనీ ఉంది, నాకు ఏదైనా జరిగితే ఇది కాపాడుకుంటుందని ఒక ధైర్యం ఉంటుంది. అలాంటిది డబ్బుని ఒక దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఆయన ధైర్యం మొత్తం పెడుతున్నాడు కదా. అక్కడ భయం ఉంటుంది చాలా మందికి. అమ్మో ఏమవుతుందో, లాస్ అవుతుందో, మంచిగా ఉంటుందో, ఈయన నమ్మొచ్చో లేదో, ఇలాంటివన్నీ వస్తాయి. సో ఒక ప్రొఫెషనల్ని ఎట్లా మనం గుర్తించాలంటే ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్, ఆయన మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, ఆయనకి ఇండస్ట్రీ పట్ల అవేర్నెస్ ఉందా లేదా, ఆయనకి నాలెడ్జ్ ఉందా లేదా, ఇది మనం తెలుసుకోవాలి. నాలెడ్జ్ ఉందా లేదా ఎప్పుడు తెలుస్తుంది? మనం కలిసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ తెలుస్తుంది. అలాంటప్పుడు మనం ఎట్లా తెలుసుకోవాలంటే మార్కెట్లో చాలా మంది ఉంటారు, మేము కూడా ఉన్నాం, మేము చాలా సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉన్నాం, చాలా వీడియోస్లలో చేస్తున్నాం. అట్లా ఎవరైతే రెగ్యులర్గా మార్కెట్లో ఉంటారో, ఎవరైతే రెగ్యులర్గా ట్రెండ్ గురించి ఐడియా ఉంటుందో, ఎవరైతే రెగ్యులర్గా రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ గురించి అవేర్నెస్ కల్పిస్తున్నారో, లేదా రియల్ ఎస్టేట్లో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారో, రియల్ ఎస్టేట్లో వేల ట్రాన్సాక్షన్స్ ఎవరైతే చేసిన వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళని కలవాలి. సో అలాంటి వాళ్ళని గుర్తించాలంటే వెరీ సింపుల్. ఇలా సోషల్ మీడియా ఎక్కువైపోయింది, ఇలా టెక్నాలజీ ఎక్కువైపోయింది. మీరు ఒక 10 మందిని చూస్తే 10 మందిలో మీకు ఫిల్టర్ అవుతారు, ఖచ్చితంగా తెలుస్తుంది ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నారు. లేదా మీకు అర్థం కాకపోతే మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా ఆల్రెడీ వేరే చోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, సక్సెస్ఫుల్ ఎవరైతే అయ్యారో, తక్కువలో కొన్ని ఎక్కువలో మంచి ప్రాఫిట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వ్యక్తులను అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రొఫెషనల్ ఎవరు అంటే ఒక 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉండి కొన్ని వందల ట్రాన్సాక్షన్స్ చేసి ఎక్కడ కూడా మనకి ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా మన టైం సేవ్ అయ్యే, మన మనీ సేవ్ అయ్యే విధంగా, మనకి ఫ్యూచర్లో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా వచ్చే విధంగా ఎవరైతే మనకు సజెషన్స్ ఇస్తారో అలాంటి వాళ్ళని అప్రోచ్ అయితేనే మంచిది. ఎందుకంటే మనం అనాలసిస్ చేయాలి, మనమే తిరిగి అన్ని తెలుసుకోవాలంటే ఇట్ టేక్ లాట్స్ ఆఫ్ టైం. అండ్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఇంకొకటి ఏంటంటే అన్ని విషయాలు అందరూ చెప్పరు. కొందరు ఏమనుకుంటారు, వీడియోలు చూసినంత మాత్రాన వీడియోలో అన్ని తెలిసిపోతాయి అనుకుంటారు. ఎవరైనా సరే వీడియోలలో ఎక్కడైనా చెప్పేది ఏంటంటే ట్రైలర్ లాంటిది మాత్రమే, బేసిక్స్ మాత్రమే చెప్తారు. కానీ లోపల ఇన్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఎవరు చేయరు. కాబట్టి డెప్త్ నాలెడ్జ్ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం కలిసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. అంటే మనం 10 లక్షలు 20 లక్షలు ఇంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, లేదా కొందరు చార్జ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ప్రొఫెషనల్స్ చాలా మంది మాకు కూడా కాల్స్ చేస్తూ ఉంటారు. సో దానికి కూడా లిటిల్ బిట్ చార్జెస్ ఉంటాయి. దాని గురించి ఆలోచించొద్దు మనం. ఎందుకంటే ₹1,00,00,000 మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామంటే ఆ ₹1,00,00,000 సంబంధించి సేఫా కాదా, అక్కడ పెట్టొచ్చా లేదా అన్నది ఆ ఎక్స్పర్ట్, ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్. మీరు ఒక ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అన్నప్పుడు ఆ ఏరియాలో ప్లస్ ఏముంది, మైనస్ ఏముంది, ఆ లొకేషన్ దగ్గర కొనాలా లేదా. తర్వాత వచ్చేసి ఏంటంటే డెవలపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బ్రాండ్ మ్యాటర్స్ ఎప్పుడైనా సరే. ఒక బ్రాండ్ దగ్గర ఇప్పుడు మీరు బాటా షోరూమ్ ఉంది, బాటా షోరూమ్లో వెళ్ళి చెప్పుల క్వాలిటీ చెక్ చేస్తారా? ఎప్పుడైనా చెక్ చేయరు. ఎందుకు? బాటా అంటే మినిమం ప్రైస్ ఉంటుంది, క్వాలిటీ కూడా మినిమం మెయింటైన్ చేస్తారు. అలాగా ఎవరైతే డెవలపర్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు వాళ్ళు, సో వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫేనా, వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI ఎంత వచ్చింది, వాళ్ళకి ఎంతమంది హ్యాపీ ఫ్యామిలీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర, ఇది చూసుకోవాలి. తర్వాత లీగల్గా క్లియర్గా ఇవన్నీ చూసుకోవాలంటే ఎవరు చూసుకుంటారు? ఒక ప్రొఫెషనల్ వస్తే, లేదా ఇలాంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఒక ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే వీటన్నిటి గురించి చెప్పడంతో పాటు మార్కెట్లో జరిగే మోసాల పట్ల కూడా మీకు జాగ్రత్తలు చెప్తారు. ఎందుకంటే మీరు కొంచెం పే చేస్తున్నారు కదా, డబ్బు పే చేస్తున్నప్పుడు ఎవరైనా సరే కానీ దానికి వాల్యూ యాడ్ చేయాలనుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే 1 సాటిస్ఫైడ్ కస్టమర్ విల్ బ్రింగ్ యూ 100 కస్టమర్స్ ఇన్ 10 years. నేను ఆ సూత్రాన్ని నమ్ముతాను. నా గురువు ఒకటే నేర్పించాడు, 100 కస్టమర్లు ఎంబడ పరిగెత్తొద్దు, 2 కుందెలు ఎంబడ ఎప్పుడు పరిగెత్తొద్దు అంటాడు. ఒక కుందెలు ఎంబడే పరిగెత్తు, ఒక కస్టమర్ ఎంబడే పరిగెత్తు. ఆయనకి మంచిగా సాటిస్ఫై అయ్యేటట్టు మంచి ప్రాపర్టీస్ చూపించు, ఆయనకి మంచిగా సాటిస్ఫై చేసి మంచి ప్లాట్ సేల్ చేయి.
ఆటోమేటిక్ గా నువ్వు 10 సంవత్సరాల్లో ఆయన నుంచి 100 లీడ్స్ వస్తాయి. 100 లీడ్ రావాలంటే గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి. సో రిలేషన్షిప్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎథిక్స్ ఉన్నాయా లేదా, మోరల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, ఇవి కూడా చూసుకోవాలి. డబ్బు పెడుతున్న మనీ ట్రాన్సాక్షన్ ఒకటే కాకుండా ఒక బాండింగ్ ఉండి ఫ్యూచర్లో ఏ విధమైన అప్రిషియేషన్ వస్తుంది, లేదా ల్యాండ్ వాల్యూస్ ఎలా పెరుగుతున్నాయి, రియల్ ఎస్టేట్లో వచ్చే మార్పుల గురించి రెగ్యులర్గా అప్డేట్ ఎవరైతే చేస్తుంటారో అలాంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి సజెషన్లు తీసుకున్న తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. కానీ ఇక్కడ ఇంకొక మిస్టేక్ ఉంటుంది చాలా మందిది. మా బావ చెప్పిండు, మా మామ చెప్పిండు, మా కాక చెప్పిండు అని వీళ్ళ మాటలు వింటారు. వాళ్ళ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ అండి, రియల్ ఎస్టేట్లో కాదు కదా. ఎవరైతే పర్టికులర్లీ ఒకటే ఇండస్ట్రీలో ఉంటారో వాళ్ళే మాస్టర్స్. సో ఇప్పుడు నేను సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలంటే ఎవరిని అడగాలి? చిరంజీవి గారిని అడగాలి. ఆయన కింగ్, దాంట్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నారు దాదాపుగా. ఆయన అడిగితే ఆయన మొత్తం చెప్పగలుగుతాడు. అట్లనే బిజినెస్ ఇండస్ట్రీలో చూసుకుంటే ముఖేష్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, లేదా వాళ్ళకి మెంటరింగ్ చేసిన వాళ్ళు, లేదా కనీసం ఒక 100 కోట్లు 10 కోట్లు అంత సంపాదించిన వాళ్ళు, లేదా అంత ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇచ్చారో అలాంటి మెంటర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో ఒక స్పెషలిస్ట్ ఎవరు అంటే ఒకటే ఇండస్ట్రీలో ఎవరైతే మాస్టర్ ఉంటారో అలాంటి వాళ్ళ గైడెన్స్ తీసుకొని మాత్రమే పెట్టుబడి పెట్టండి. కానీ ఏదో హోర్డింగ్లు చూసి, అడ్వర్టైజ్మెంట్లు చూసి, ఎవరో చెప్పారని చెప్పి తొందరపడి మీ కష్టార్జితం, మీరు హార్డ్ అర్న్ మనీ కూడా తీసుకెళ్లి పెట్టుబడి పెడితే రేపటి రోజైనా జరగరాంది జరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే మాలాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి, మేము దగ్గరుండి హెల్ప్ చేస్తాం. మీ దగ్గర ఏంటంటే మేము ఎందుకు మా దగ్గర మమ్మల్ని ఇన్వైట్ చేయాలి, మమ్మల్ని ఎందుకు కలవాలంటే వీ హ్యావ్ వాల్యూస్. మేము ఒక మంచి ఇంటెన్షన్తో వచ్చినాం మార్కెట్లోకి. ఎందుకు వచ్చినామంటే నేల తల్లి నమ్ముకొని పనిచేస్తున్నాం. ఏ రోజు కూడా నేను డబ్బు సంపాదించడానికి కానీ, ఏ రోజు కూడా ఒక ప్లాట్ సేల్ చేయడానికి కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే అబద్ధం చెప్తే 1, 2, 3 సేల్ చేయగలుగుతా, ఆ తర్వాత సేల్ చేయలేను. లాంగ్ టర్మ్ లో నేను రీటైన్ అవ్వలేను మార్కెట్లో. సెకండ్ ఏంటంటే కస్టమర్కి లీగల్గా అన్ని క్లియర్గా చూపించే బాధ్యత నాది. మీ ప్రాపర్టీకి నేను సెక్యూరిటీగా, నేను మొత్తం గ్యారంటీగా చూడగలుగుతా. మీరు పెట్టే ప్రతి రూపాయికి నేను దగ్గరుండి చూసుకుంటా. మీకోసం మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను నిలబడి మీకోసం మీకంటే ముందు నేను ఫైట్ చేస్తా. అలా మేము కొన్ని ఎథిక్స్, కొన్ని వాల్యూస్తో మేము ఫాలో అవుతున్నాం. ఎక్కడ కూడా లీగల్గా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా చీటింగ్ లేకుండా, ఎక్కడ కూడా మీ దగ్గర ఎక్స్ట్రా ఇన్కమ్ తీసుకోకుండా అన్ని కూడా జెన్యున్గా ట్రాన్స్పరెన్సీగా మేము సర్వీస్ ఇస్తాం. అందుకోసం చెప్పి చాలా మంది మాకు కాల్ చేస్తారు, చాలా మంది మా నుంచి సర్వీస్ తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఎంత జెన్యున్గా ఓపెన్ హార్టెడ్గా ఎవరైతే ఉంటారో, ఎవరైతే పబ్లిక్కి సేవ చేయాలి అంటే సేవ చేస్తూనే వాళ్ళకి వాల్యూ యాడ్ చేస్తూ మనం వాల్యూ సంపాదించుకోవాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రిటైన్ అవుతారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. అలాంటి వాళ్ళని చూస్ చేసుకోవాలి తప్ప ఎవరో తక్కువలో వస్తున్నారు అని చెప్పి, ఎవరో చెప్పారు కదా అని చెప్పి తొందరపడి పోవద్దు. ఎక్స్పర్ట్ సజెషన్లు, సలహాలు తీసుకొని వెళ్తే సేఫ్ ఉంటుంది. రిలాక్స్గా మనం తడిబడ్డ వేసుకొని గుడ్డ వేసుకొని పడుకున్నా కూడా నెక్స్ట్ 10 years 15 years వరకు మన ప్రాపర్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మానిటరింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళు కొన్ని తీసుకొని వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు. లేదా రేపటి రోజు రీసేల్ చేయాలన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేయగలుగుతారు. సో మనం కొనేటప్పుడు ఎంత ఇంపార్టెంటో, కొనేటప్పుడు కంటే కూడా రేపు రీసేల్ చేయడం ఎలా అన్నది కూడా తెలుసుకొని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో మీరు పెట్టే ప్రతి రూపాయికి, మీ కష్టార్జితానికి, మీ చెమట కష్టచుక్కం ఏదైతే మీ జీతం ఉందో ఆ ఇన్కమ్, అండ్ మీరు ఎన్ని సంవత్సరాలు అయితే మీరు టైం పెట్టి దానికోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అన్ని కూడా తిరిగి వడ్డీ, చక్రవడ్డీ రూపంలో రావాలని, భూమి మీద పెట్టుబడి పెట్టే వాళ్ళందరూ కోటీశ్వర్లు అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు.